హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. నన్ను ఒక సబ్స్క్రైబర్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. క్యాండీతో ఒక వ్లాగ్స్ అయితే చేయండి అని. నాకసల వ్లాగ్స్ చేయడం నార్మల్‌గా అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మీకోసం నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో, నాకెప్పుడైనా సరే ఇలా ధూప్ స్టిక్స్ ఎప్పుడు ధూపం స్మెల్ వస్తే బావుంటుంది. సో, ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి కంపల్సరీ ఇలా ధూప్ స్టిక్స్ అయితే ఎలిగిస్తాననమాట. సో, నాకు చాలా పాజిటివ్‌గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, మార్నింగ్ టైంలో బేసికల్‌గా ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను. సో, ఈవినింగ్‌లో చాలా తక్కువ. బట్ ఇట్లా ధూపం మాత్రం కంపల్సరీ సాయంత్రం కసువుడు చేశాక అట్లా వేసుకుంటూ ఉంటాను. అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజైతే ఈ తెల్ల శనగలు ఉంటాయి కదా పెద్దవి, ఇవి చేశాననమాట. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు డైట్‌లో ఉన్నాను కదా! సో, ఇట్లా బాయిల్ చేసేసి ఈవినింగ్‌కి ఇచ్చేసేసి మిగిలినవి నేను సాలడ్‌లో యూజ్ చేసుకుంటున్నాననమాట. సో, క్యాంటీన్ వచ్చి తీసుకెళ్ళమని పిలిస్తే చాలు వచ్చి తీసుకెళ్ళిపోతుంది తను. సో, పిల్లలకి కూడా ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియోలో నేను ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను. ఒక సిల్లీ మిస్టేక్ అని కూడా చెప్పొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళైతే ఐడెంటిఫై చేయగలరు. ఒకవేళ మీరు చూస్తే కింద కామెంట్ అయితే చేయండి. సో, నైట్ టైమ్ బేసికల్‌గా రైస్ అయితే మానేసాము. ఐదర్ చపాతీ లేదంటే ఏదైనా సూప్ కానీ లేకపోతే డిఫరెంట్‌గా ఏదైనా చేసుకుంటున్నాం అనమాట. సో, రైస్ అనే ఐటమ్స్ అయితే తీసేసాము కంప్లీట్‌గా. సో, నేనెప్పుడు చపాతీ చేసినా కూడా ఇట్లా కొంచెం ఆయిల్ వేస్తాను సాల్ట్‌తో పాటు. అప్పుడేంటంటే చాలా స్మూత్‌గా వస్తాయి చేసినప్పుడు. అండ్ ఈవెన్ చపాతీ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి రోల్ చేసి చేస్తాననమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్‌గా ఉంటది. సో, అది చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసి నేను కూడా తింటున్నాను. సో, టైం వచ్చేసి 6:30-7 అయిపోయింది. సో, నేను ఆ టైంలోనే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. అంటే ఈరోజు నేను ఓన్లీ శనగలు ఒకటే తింటున్నాను. బయట వాళ్ళ డ్యాడీ వచ్చాడని క్యాండీ ఇలా కిటికీలో కూర్చొని సూరి, సూరి అని పిలుస్తుంది. సో, ఆ తర్వాత సూరి వచ్చినప్పుడు అంటే సూరి అంటే మా హస్బెండ్ అనమాట. సో, తను వస్తున్నానని ఫోన్ చేసే ముందు నేను ఇలా వేడివేడిగా తనకి చపాతీలయితే చేశాను. సో, కొంచెం స్మూత్‌గా బావుంటాయి కదా! అప్పుడు వేడివేడిగా తింటే కొంచెం చల్లారితే అంత టేస్ట్‌గా అనిపించదు. అండ్ ఆఫ్టర్‌నూన్ చికెన్ కర్రీ చేశాను. అదే ఉంది. సో, దాంతో పాటు చపాతీ కాంబినేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది కాబట్టి నేను చపాతీస్ అయితే చేస్తున్నాను. సో, చూసారు కదా! నేను పక్కన చేస్తూ ఉన్నాను కదా! సో, ఆయిల్ పూసేసి దాన్ని రోల్ చేసేసి మళ్ళీ చేస్తాననమాట. ఇలా చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మా మామయ్య గారికైతే చాలా ఇష్టం నేను చేసే చపాతీలు. ఆయన చెప్తుంటారు చాలా బావున్నాయి, మెత్తగా ఉన్నాయి, బావున్నాయని. సో, చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకు ముందు వరకు మీరు చూసిందేంటంటే థర్స్‌డే నైట్ జరిగిందనమాట. సో, ఇదేంటంటే ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి పనమ్మాయి రావట్లేదు బాలేదని. సో, బయట పనంతా చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని, తుడిచేసుకొని ఇట్లా పూజ చేసేసుకున్నాను. సో, నేను కంపల్సరీ తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తాను. ఇంకా బాగా తులసి కోటకి పసుపు, కుంకుమ పెట్టి బాగా చేసేదాన్ని. ఇప్పుడేంటంటే నేను కొంచెం అంత పేషెన్స్ ఉండటం లేదనమాట. నాకు కొంచెం మెడికేషన్స్ అవి తీసుకుంటున్నాను. చాలా నీరసం వచ్చేస్తుంది. సో, పనమ్మాయి లేకపోవడం వల్ల బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి నాకు చాలా ఎనర్జీ అంతా అయిపోయినట్టు అనిపించింది. సో, పైనే చేసేసుకున్నాను. సో, ఆ తర్వాత ఇట్లా చట్నీకైతే నేను పల్లీలు అండ్ పచ్చిమిర్చి వేపుకుంటున్నాను. అండ్ ఒక పక్కన ఉల్లిపాయలు ఉంటాయి కదా! అవి కడుక్కొని వాటిని కూడా తరుక్కుంటున్నాను. ఎందుకంటే నేను దోస పిండి 2 రోజులకు వేస్తాను. ఒకరోజు దోస వేస్తాను. రెండో రోజు ఇట్లా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంచెం ఊతప్పం టైప్ వేస్తాననమాట. సో, చూసారు కదా! ఇవి 2 వేశాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తాను. సాల్ట్ కూడా వేసుకుంటాము. సో, వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం కరివేపాకు వేశాను ఫ్లేవర్ కోసం. కొత్తిమీర ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. సో, ఇందులోనే మనం ఏంటంటే ఇంకొంచెం హెల్తీ చేయడానికి క్యారెట్ తురుము వేస్తే చాలా బావుంటుంది. బట్ ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు. అండ్ చూసారు కదా! ఇక్కడ చట్నీ అనమాట. సో, పల్లీలు వేస్తాను. పల్లీలు వేశాక పుట్నాల పప్పన్నా వేస్తాను. లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరేస్తాను. సో, ఎన్ని రోజులు పచ్చి కొబ్బరి ఉంది అది యూజ్ చేశాను. నేను పచ్చి కొబ్బరి ఎక్కువగా డైట్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు అది లేదు కాబట్టి ఇలా శనగపప్పు వాడాననమాట. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటనేది ఇప్పుడొస్తుంది. ఒకసారి చూడండి.
ఇలా తాలింపు పెట్టేసుకుంటాం కదా చట్నీని. మా హస్బెండ్కి ఏంటంటే కొంచెం రన్నీగా ఉండాలన్నమాట, గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు చట్నీ. సో కొంచెం పల్చగా ఉండాలి. సో అందుకని నేను ఏంటంటే మిక్సీ వేసేసాక కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసేస్తాను. సో తాలింపులో ఎప్పుడు కూడా ఎండుమిరపకాయ, కరివేపాకు కంపల్సరీ వేస్తాను. కొంతమంది చట్నీలో చిన్నులపాయ వేస్తారు. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. సో ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగారా నేను చట్నీని ఎంత పాడు చేశానని? సో వ్లాగ్స్ చేయమన్నారు కదా, మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకసారి నెక్స్ట్ టైం వ్లాగ్ అడిగేటప్పుడు. సో నా వంటలు అయితే ఇది మర్చిపోయి ఏదో ధ్యాసలో ఉండి నేను వేసేసానమాట. సో వేడి వేడిది తాలింపులో చట్నీ వేసేసాను. యాక్చువల్లీ తాలింపు తీసుకెళ్ళి చట్నీలో వేయాలి, బట్ నేను చట్నీనే తీసుకొచ్చి తాలింపులో వేసాను. సో మా హస్బెండ్ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందని. మాకు కోళ్ళు ఉన్నాయన్నమాట. అంటే పందెం కోళ్ళు, మంచి నాటు కోళ్ళు అనమాట, పందాలకి వేసేవి. వాటి కోసం అనమాట ఈ గుడ్లు, వాటికి డ్రై ఫ్రూట్స్, లడ్డూలు. మనకన్నా చాలా రిచ్ డైట్ పెడతాడు మా హస్బెండ్ వాటికి. మా హస్బెండ్కి చాలా ఇష్టం పందెం కోళ్ళని పెంచడం అంటే. ఒక్కొక్క కోడి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అట్లా ఉంటుందన్నమాట. సో ఒకరోజు కంపల్సరీ చూపిస్తానులేండి ఎంత బాగుంటుందో. సో నేను డాక్టర్ను కూడా, ఎందుకంటే నాతోటే ఆ కోళ్ళకి ఇంజెక్షన్లు వేపిస్తాడు, ఒక్కొక్కసారి మెడిసిన్ కూడా వేపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను నెక్స్ట్ వీడియో కోసం, అంటే హైపర్ యాక్టివ్ మీద వీడియో అడుగుతున్నారు, దానికోసం కొంచెం రీసెర్చ్ అయితే చేస్తున్నాను. సో నాకు పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏంటి తీసుకొచ్చి పల్లెటూరులో పడేశాడు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు అని అనుకునేదాన్ని. బట్ లేటర్ కొంచెం కొంచెంగా నాకు ఈ ఊరు నచ్చడం అలవాటైపోయింది. సో ఇక్కడ నేచర్ నచ్చడం అలవాటైపోయింది. మొన్న 4 months హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోతామా అన్నట్టుంది. అఫ్కోర్స్ ఈ ఇల్లు చాలా పాతది, ఒక 50 years బ్యాక్ ఇల్లు అనుకుంటా, పాతగా ఉంటుంది. బట్ వీఆర్ హ్యాపీ, ఇక్కడ చాలా బాగుంది, హ్యాపీగా ఉంటాము. అండ్ మా హస్బెండ్కి కోళ్ళు పెంచడం చాలా ఇంట్రెస్ట్. అండ్ మేము ఇద్దరం జాబ్స్ చేస్తూనే మా హస్బెండ్ పొలం కూడా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనేంటంటే పాప కోసం జాబ్ మానేశాను. ఛానల్ మానిటైజ్ అయ్యి డబ్బులు వస్తే మా హస్బెండ్కి హెల్ప్గా ఉంటుంది కదా, నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అంతేనండి. ఇలాంటి వ్లాగ్స్ మీకు నిజంగా కావాలి అని అనిపిస్తే, ఈ వ్లాగ్ని చూసి మీకు ఏదైనా ఇన్స్పైర్గా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి, మోర్ వ్లాగ్స్ ప్లీజ్ అని. సో నేనైతే ఇంకా మోర్ వ్లాగ్స్ని ఇంక్లూడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.